కేంద్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరేందుకు రంగం సిద్ధమైంది. నరేంద్ర మోదీని ప్రభుత్వ ఏర్పాటుకు లాంఛనంగా ఆహ్వానించారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. మోదీ నాయకత్వానికి సంపూర్ణ మద్దతు ప్రకటించిన ఎన్డీఏ నేతలు సుపరిపాలన, దేశాభివృద్ధికి మోదీ వెంట నడుస్తామని స్పష్టం చేశారు. వచ్చే 5 ఏళ్లు మరింత ఉత్సాహంగా దేశ సేవకు అంకితమవుతామని అన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. నేషన్ ఫస్ట్ అనే సిద్ధాంతానికి కట్టుబడి దేశ ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చేందుకు నిరంతరం కృషి చేస్తామని హామీ ఇచ్చారు. మరోసారి ఎన్డీఏ పక్ష నేతగా ఎన్నికైన మోదీ రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి కోరారు. साथियों, एनडीए सरकार को तीसरी बार देश की सेवा करने का देशवासियों ने आदेश दिया है, अवसर दिया है। मैं देशवासियों का फिर से एक बार ये अवसर देने के लिए हृदय से आभार व्यक्त करता हूं. సంకీర్ణ ప్రభుత్వానికి మద్దతిస్తున్న ఎంపీల జాబితా, మద్దతు లేఖలను రాష్ట్రపతికి సమర్పించారు మోదీ. ఎన్డీఏ పక్షనేతగా తనను ఎన్నుకున్న విషయాన్ని తెలియజేశారు. అనంతరం కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు నరేంద్ర మోదీని లాంఛనంగా ఆహ్వానించారు రాష్ట్రపతి ముర్ము. ప్రమాణ స్వీకారానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. జూన్ 9వ తేదీ సాయంత్రం 7:15 ప్రమాణ స్వీకారానికి సమయం కోరారు ప్రధానమంత్రి. అంతకుముందు పాత పార్లమెంట్ భవనం, సంసద్ సదన్లో ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ భేటీ జరిగింది. బీజేపీ, టీడీపీ, జేడీయూ, జనసేన, జేడీఎస్, శివసేన, ఎల్జేపీఆర్వీ సహా ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల ఎంపీలందరూ ఈ సమావేశానికి హాజరయ్యారు. నరేంద్ర మోదీని ఎన్డీఏ పక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ భేటీలో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా పాల్గొన్నారు. మూడోసారి ఎన్డీఏ పక్ష నేతగా నరేంద్ర మోదీ పేరును ప్రతిపాదించారు కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్. బీజేపీ నేతలు అమిత్ షా, నితిన్ గడ్కరీ, జేడీఎస్ నేత కుమారస్వామి బలపరిచారు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రతి ఒక్కరి మద్దతు ఎన్డీఏకు లభించిందన్నారు అమిత్ షా. మోదీతోనే దేశ అభివృద్ధి సాధ్యమని ఉద్ఘాటించారు. 10 साल जो प्रधानमंत्री जी के रूप में मोदी जी ने काम किया, इसमें हर क्षेत्र में युगांतकारी परिवर्तन करने का काम उनके नेतृत्व में भाजपा एनडीए सरकार ने किया है और देश की जनता का ये जनादेश उसको एक्नॉलेज करता है, इस पर मजबूत ठप्पा लगाना. మోదీ 3.0కు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి ఎన్డీఏ మిత్రపక్షాలు. నరేంద్ర మోదీ నాయకత్వానికి ముక్త కంఠంతో ఆమోదముద్ర వేశాయి. మోదీ నేతృత్వంలో దేశం గణనీయమైన ప్రగతి సాధించిందని, వచ్చే 5 ఏళ్లు ఇది నిరాటంకంగా కొనసాగుతుందన్నారు బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్. ఎప్పటికీ తాను ప్రధాని వెంటే ఉంటానని స్పష్టం చేశారు. 10 साल से ये प्रधानमंत्री हैं और फिर प्रधानमंत्री होने जा रहे हैं. पूरे देश की सेवा की. अब पूरा भरोसा है कि जो कुछ भी बचा है अगली बार ये सब पूरा कर देंगे और जो भी हर राज्य का है, और हम लोग पूरे तौर पर सब दिन इनके साथ रहेंगे. ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ భేటీ తర్వాత బీజేపీ అగ్రనేతలు ఎల్కే అడ్వాణి, మురళీ మనోహర్ జోషిలను కలిశారు మోదీ. కేంద్రంలో వరుసగా 3వసారి ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న విషయాన్ని స్వయంగా తెలియజేశారు. వారి ఆశీర్వాదం తీసుకున్నారు. ప్రమాణ స్వీకారానికి స్వయంగా ఆహ్వానించారు. ఇక కేబినెట్ కూర్పుపై ఉత్కంఠ నెలకొంది. బీజేపీ చీఫ్ జేపీ నడ్డా నివాసంలో భేటీ అయిన ఎన్డీఏ నేతలు మంత్రి పదవుల పంపకంపై చర్చలు జరిపారు. జూన్ 9వ తేదీన ప్రధాని మోదీతో పాటు కొత్త కేబినెట్ కొలువుదీరనుంది. ఈ నేపథ్యంలో ఎవరెవరికి ఎన్ని పదవులు దక్కుతాయనేది ఆసక్తికరంగా మారింది.